ఇప్పుడు ఈ ప్రజాపాలనకి స్ఫూర్తే ఎన్టీఆర్ అంటుండు కదా! ఇప్పుడు జనరల్‌గా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యి 1500 మంది అమరులు అవ్వడం, వేలాది మంది త్యాగము, పోరాటం ఇవన్నింటి ద్వారా తెలంగాణ వచ్చింది. అవును. అందులో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళు ఎవరి పేర్లు ముఖ్యమంత్రి ప్రస్తావించాడు. ఏ మీటింగ్‌లో జై తెలంగాణ అనే పదం ఆయన నోటి నుంచి వచ్చినట్టయితే నేను ఇనలే. హ్మ్. ఇప్పుడు ఎన్టీఆరే నాకు స్ఫూర్తి అంటుండు. కారణం ఏందంటే, జై తెలంగాణ అని ఎవరికైతే నచ్చదో హ్మ్. వాళ్ళ గురించి ఈయన జై తెలంగాణ అన్నాడు. హ్మ్. ఎవల విగ్రహాలు పెడితే వాళ్ళకి నచ్చుతాయో అవి మాత్రం పెడతాడు. అంటే మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎవల రిప్రజెంటేటివ్? తెలంగాణ సమాజం రిప్రజెంటేటివ్ ఆయనే కానే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మాటలు కూడా మనం పట్టించుకుంటే అవసరం లేదు. ఎందుకంటే ఇదే సోనియా గాంధీ బలిదేవత అన్న మనిషి ఈయన. హ్మ్. మళ్ళీ అక్కడ పోయి బిచ్చం అడుక్కొని టికెట్లు తీసుకొని మళ్ళీ ఒక కెరియర్ బిల్డప్ చేసుకొని ఇలా సీఎం అయి కూర్చున్నాడు. హ్మ్. మరి నేను ఆ రోజు ఇంత మాట అన్నా, నన్ను క్షమించు సోనియా అని బహిరంగంగా అనాలి కదా. ఆమెను తిట్టినోనివి నువ్వే కదా అంత ఓపెన్గా. హ్మ్. బలిదేవత అని తిట్టినోనివి, ఆమె భిక్షతోని నువ్వు సీఎం అయినోనివి. మరి ఆమె క్షమాపణ చెప్పినవా? నీ డీపీలలో ఆమె ఫోటో పెట్టుకొని తిరుగుతున్నావు. బలిదేవత అని బద్నాం చేసిన ఆమె ఫోటో ఇలా నువ్వు పెట్టుకునే రోజు వచ్చింది అంటే నీ మాటకి ఏం విలువ ఉన్నది? హ్మ్. నువ్వు క్షమాపణ చెప్పు. నువ్వు తెలంగాణ పుత్రునివే కదా, గతం గత అని చెప్పి తెలంగాణలోకి పాటు పడితే బాగానే ఉండేది. నువ్వు ఏడపడుతున్నావు. నీకు అసలు నీ సర్కిల్లోనే తెలంగాణ వాళ్ళు లేరు అనిపిస్తుంది నాకు. నువ్వు హైర్ చేసుకుంటున్నావు వాళ్ళని వీళ్ళని ఉట్టిగానే. గద్దర్ని కూడా ఉట్టిగానే నువ్వు తెలంగాణవి కనపడాలని ఏదో నువ్వు పైకి చేసినావు గంతే. నువ్వు గద్దర్ అనేది వట్టి అనుడు కాదు కదా, యాహ్! అవార్డు పేరు పెట్టు.